నేను ఆల్రెడీ మన పిల్లల గురించి చెప్పాను, అవునా కదా? మైకిల్ సందీప్ అన్నప్పుడు మీరందరూ బాగా బాగా చదువుకుని బయట పిల్లలు మంచి పొజిషన్ ఉన్నారంటే మీరు చేతులు కంసనే కదా ఇలా పైకి నేను పేర్లు చెప్పాను, ఓకేనా? ఇలా చెప్పిన పేర్లు మైకిల్ సందీప్ చేతులు ఇలా ఇలా అంటే నాపల్లి మైకిల్ సందీప్ పైగా కిందగా. ఓకే, వెరీ గుడ్. విష్ణు డాన్స్ మాస్టర్ పైగా కిందగా. తర్వాత శివ అనుకున్నాడు, ఇంకా వచ్చాడు ఇన్ని సంవత్సరాలు వస్తూ. ఓకే, అవునా? ఇప్పుడు నేను ఒక నుంచోబెడతాను, మీలో ఒకటి నుంచోబెట్టాలి. వాడికి థమ్స్ అప్ థమ్స్ డౌన్ అనేది తెలియదు. ఓకే, ఓకే. నందా ఏ క్లాస్ లో నువ్వు? వచ్చినాయి మనవాడికి. ఇక్కడ రమ్మన్నా ఉన్నారా? ఏం చేస్తారు? ఓకే, సో వీడు మీ ప్రకారం చూశారు కదా ఎన్ని రోజు ముఖ్యంగా వీడు పైకి వెళ్తాడా కింద వస్తాడా అనేది మీరు చెప్పాలి. రాని అడగలేదు. మైకిల్ జీవితంలో పైకి వస్తాడా కిందకి పోతాడా? యువర్ చాయిస్ స్టార్ట్స్ నౌ. పైగా సంశయ పైగా తింటా. నేను ఎంకరేజ్ చేస్తున్నాను. మరి ఆమె చెప్పురా, నేను ప్రామిస్ చేస్తున్నానని. మీకు ప్రామిస్ చేస్తున్నాను, మీరు నాకు ఎంకరేజ్ చేసినందుకు నేను అంతా మంచిగా. థ్యాంక్ యూ అందరికీ. సరే, ఇక్కడ మన దగ్గర ఉన్న స్టాఫ్ ఏమో మీరు క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను చదువు గురించే చెప్పాను, అలా కదా? సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను కదా, కింద కూడా మళ్ళీ బోల్పోతాను. మనకి ఇక్కడ పాలిటెక్నిక్ చదువుతున్న అమ్మాయిలు ఉన్నారు, ఇక్కడ గర్ల్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుతారు. అయితే వాళ్ళు మొన్న నేను అడిగాను, మీరు పాలిటెక్నిక్ చదివారు కదా, 10th అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ ఎగ్జామ్ జరుగుతుందమ్మా 3 years అమ్మ చెప్పే కదండి. పాలిటెక్నిక్ 3 years ఉంటుంది 10th అయిన తర్వాత. ఓకే, సో ఈ పాలిటెక్నిక్ చదవడం వల్ల ఏమైందంటే వెంటనే మీరు జాబ్ లోకి జాయిన్ అవ్వడానికి వెరీ ఈజీ. మన ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి 15,000 20,000 జీతం వస్తుంటే మనం సరిపోతున్న వాళ్ళు ఉన్నాం అవునా? సో 15,000 20,000 రావాలి అంటే నువ్వు ఫస్ట్ పాలిటెక్నిక్ చదివితే ఆటోమేటిక్గా నీకు 12,000 నుంచి 15,000 ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు అసలైన ప్రాబ్లం ఇక్కడ మొన్న వీళ్ళందరికీ కూడా క్యాంపస్ లో సెలెక్ట్ అవ్వడానికి తీసుకోవడానికి బయట ఉద్యోగం ఇచ్చేవాళ్ళు జాబ్ ఇచ్చేవాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూర్చోబెట్టారు. మన 5 అమ్మాయిలు అడిగితే వాళ్ళందరికీ 12,000, ఒకరికి 13,000, ఒకరికి 14,000, ఒకరికి 15,000 అలా ఇస్తాం. కానీ అందులో ఒక అమ్మాయికి మాత్రానికి 18,000 ఇస్తాం, 18,000 ఇస్తాము. నార్మల్గా అయితే అందరికి 14,000 15,000 లాస్ట్, నీకు 3,000 ఎక్స్ట్రా. వై? అమ్మాయి అందరిగా ఉన్నారా? స్కిల్స్, వెరీ నైస్ పాయింట్. స్కిల్స్ అందరం పాస్ అయిపోయారు సబ్జెక్టు. ఈఎంఐ తక్కువ మార్కులు వచ్చినాయి. అందరికి 500-600 వస్తే ఈఎంఐకి 450 వస్తుంది. 500 వచ్చిన మార్కుల అమ్మాయికి 15,000, ఇంకా తక్కువ మార్కులు వచ్చిన అమ్మాయికి 18,000. వై?
skill is English language. What is it? English language. First skill ఏంటి? English language. With English వస్తే you are getting ఎక్కువ జీతం వస్తుంది. అవునా కదా? మరి ఇక్కడ మన వాళ్ళందరూ కూడా నిన్న గేమ్స్ ఆడుతున్నప్పుడు వీడియో చూసారు, సార్ పెట్టారు. అరే అలాగా కొన్నిసార్లు బుద్ధియం అన్నారు కదా, తీసుకురావడం కూడా లేదు. అందులో ఇంటర్నెట్లో ఏముంటుంది, ఈ ప్రపంచం అంతా కూడా పోటీ పడుతున్నారు. ఒకటి మీద ఒకటి తోసుకుంటూ ఒకటి. నువ్వు చేయాలనుకుంటే నీతో పాటు నలుగురు చూస్తున్నాడు వాడు. మన ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ ఒక జాబ్, ఒక 10,000 జాబ్స్ ఉంటే నేను అప్లై చేసే వాళ్ళు 2 లక్షల మంది 3 లక్షల మంది ఉన్నారు. ఒక జాబ్ కోసం ఎంతమంది? 3 లక్షల మంది దాకా పోటీ పడుతున్నారు. 10,000 ఉన్న ఉద్యోగాలు. నువ్వు 10,000లో ఒక్కడు అవుతావా, లేక 3 లక్షల మంది ఎక్కడో ఉంటావా? ఆ 10,000 మందిలో మాకు జాబ్ రావాలనే తత్వం ఉండాలి, ఆ పోటీ తత్వం ఉండాలి. ఇది ప్రపంచం పరిగెడుతుంది. ఏదో మనం కూర్చున్నాము, టైం లైన్ పెడతాం, కనపడుతున్నారు, ఎక్కడున్నాము స్కూల్ కదా, ఎవడ పట్టించుకోవడమో సీడో తీసుకునే ఎవడలే ఇదిలో మన దగ్గర అర్థమవుతుందా మీకు? సో ఇది ప్రాబ్లం. మన కూడా ఈ మెంబర్స్ ఉంటే ఎప్పుడైతే నువ్వు కొంచెం శాంత ఆలోచించగలవో అప్పుడు దీనంతా నువ్వు ఒక బేస్ తయారు చేసుకుని పైకి. ఓకే, అర్థమైందా? సరే, ఒకసారి మళ్ళీ మాట్లాడతాం. రెడీ? నేను వేరే యాక్షన్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? పొడవు కొట్టుకోవాలి, తర్వాత క్లాస్ కొట్టుకోవాలి, కొట్టుకోవాలి. ఆ తర్వాత పొడవు కొట్టుకోవాలా, తర్వాత చిట్లు వేయాలి. ఓకే, రెడీ? 1 2 3 గో. సో ఇప్పుడు దాకా మన అనుభవం ఏంటి? లైఫ్ లో అంటే లైఫ్ చిన్నపిల్లలు ఏమైందా మీకు అర్థం కావట్లేదు. లైఫ్ లోపల రాజుని మాట్లాడతారా మీరు బయట చూడగా? ఓకే, ఆసంలో పేరు ప్రేమ కదా. అరే పాసంలో నాకు పెట్టి కదా రైతులు చూపేసుకోవాలి. ఎవరు మాట్లాడే ఓకే. సో ఫస్ట్ లైఫ్ లో మనకి ఇప్పుడు కూడా పైకి పోవాలి అనేటువంటి ఆలోచన అనేది ఉంటుంది.
రెండవది డిసిప్లిన్, క్రమశిక్షణ. తెలుగులో ఏమంటారు డిసిప్లిన్? క్రమశిక్షణ. అంటే ఈ క్రమశిక్షణ అంటే ఎన్నో తిండి వేస్ట్ చేయకూడదు అనేది క్రమశిక్షణ. అందరూ టైర్డ్ అయిపోయారు, ఏం చేశారు అసలు తిండి వేస్ట్ చేయకూడదు అనేది క్రమశిక్షణ. టైంకి ఉండడం అనేది క్రమశిక్షణ. పెద్దలు చెప్పేది అనేది క్రమశిక్షణ. అర్థమైందా? తల్లిదండ్రులను గౌరవించడం అందరూ క్రమశిక్షణ కలిగి ఉంటారు. సరే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి డైనింగ్ హాల్కి వెళ్ళండి అన్నాను. క్రమశిక్షణతో వెళ్తారా లేకపోతే నాకు చెప్పాలంటే ఎన్నిసార్లు చూసాను, నా ఒకటే ఇప్పుడు అన్నిసార్లు చూసాను. మీరు నాకు చెప్తారు కదా, కింద క్లాస్ చదువుతాం పైన ఒకడు తీసుకోవడం ఇల్లు అర్థం అరే ఏదో వచ్చారు కష్టపడి వచ్చారు 50 పెట్టుకుంటే మన కోసమే అందా సో ఎలా ఉండాలన్నా కూడా క్రమశిక్షణతో ఉండాలి. ఎక్కడే డిసిప్లిన్, డిసిప్లిన్ తర్వాత లైఫ్ లో పైకి వెళ్ళాలి అనే ఆలోచన లేకపోతే మనం సక్సెస్ఫుల్ కాము. నాన్న చేసిన కష్టం మనకి వద్దు, నా కష్టం నాది ఏమంటారు? ఓకేనా కదా? మీ కష్టం వేరే వాడి కష్టం నీకు కావాలా లేక నా కష్టం నాకు కావాలా? ఎట్లా చేస్తారు? అవునా? ఓకే కదా? మంచిగా నాంపల్లి బాయ్స్ ఆర్ బ్యాడ్. ఓకే, నాంపల్లి బాయ్స్ ఉందా బ్యాడా? బ్యాడ్ రా, నేను నాంపల్లి బాయ్స్ అంటే మీరు బ్యాడ్ అన్నాడు. ఓకే, రెడీ? నాంపల్లి బాయ్స్, నేను నాంపల్లి బాయ్స్ అంటే మీరు బ్యాడ్ అన్నాడు. ఓకేనా? నాంపల్లి బాయ్స్ చూసారా? అది యూనిటీ, అది డిసిప్లిన్. ఓకే, రామత్పూర్ బాయ్స్, రామత్పూర్ బాయ్స్ గుడ్ అంటే మీరు బ్యాడ్ అన్నారు. ఓకేనా? రామత్పూర్ బాయ్స్ గుడ్, ఎక్సలెంట్. దిస్ ఇస్ ఆల్సో వెరీ నైస్, సూపర్ సూపర్. ఇది స్పిరిట్. అర్థమైందా? బాగుపడతారని అర్థమవుతుంది ఇప్పుడు, కానీ కొన్నిసార్లు బాగుపడుతుంది. ఈ మాట్లాడే ఉండలేదు, మనకి చేపవాలి లేదు పాయింట్ కాదు. ఇదంతా ఏంటంటే ఎక్సలెంట్ అని ఈరోజు అంటున్నావు, అది సొల్లు కబురు కాకూడదు, సొల్లు వార్త కాకూడదు, సొల్లు మాట కాకూడదు. అది ఎప్పుడైతే నువ్వు ఎక్సలెంట్ అంటావో నీ జీవితంలో ఎక్సలెంట్ వచ్చి అర్థమైందా? ఓకే, రామత్పూర్ బాయ్స్ మీరు బ్యాడ్ అంటారు, గుడ్ అంటే ఇప్పుడు చెప్తారు. ఎక్సలెంట్ అన్నారు, బ్యాడ్ గుడ్ బ్యాడ్ అంటారు. ఓకే, రామత్పూర్ బాయ్స్, రామత్పూర్ బాయ్స్. కానీ లోపల మాత్రానికి బ్యాడ్ అని నాకు తెలుసు, అర్థమైపోతుంది. ఎందుకంటే సైకాలజీ చదివాను, మీ మైండ్ లో ఒకటి నడుస్తుంది, మీ హృదయంలో ఇంకోటి నడుస్తుంది. తెలుసా? మనస్ఫూర్తిగా చెప్పాలి, ఇప్పుడు తెలుస్తుంది మనస్ఫూర్తిగా చెప్తాను లేదు. రామత్పూర్ బాయ్స్, రామత్పూర్ బాయ్స్ అయిపోలేదు. ఓకే, కానీ మీరు గుడ్గా ఉండాలని నేను కోరుకుంటాను, ప్రతి ఒక్కరూ కోరుకుంటాను. అర్థమవుతుందా? మీకు మాకు ప్రపంచాన్ని లేవు. 18 వస్తే పోతారు, 10th పాస్ అయితే ఉంటారు, లేదా పోతారు. తెలుసు కదా? నేనైతే ఒకటి, మీ లైఫ్ ఇప్పుడు ఉన్నంత వరకు మీ ఫ్యామిలీ బాగు చేయకపోతే అదే
అసలు చికెన్ కర్రీ రెడీ ఉంది. ఎవరైతే మాట్లాడో వాళ్ళు చికెన్ కర్రీ లేదు, కేక్ కూడా లేదు. అమ్మా కేక్ తీసులో కదా. సో ఈ తినాలంటే అసలు తినాలి. ఓకే, సో ఏం చెప్పినలాగే ఒక మాట అంటే మన పేరెంట్స్ ఎలా ఉన్నారు అలా మనం మన అలాగంటే కొంచెం మంచి భవిష్యత్తులో మనం ఉంటారు. ఎవరే కదా ఎంతమంది ఓకే అంటే సీరియస్లీ పొద్దున్న తిన్నారా कुछ चेंजेस हैं ये लोग सब सोचते हैं इधर पास तो हमारे बच्चों से वाटर 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 इंसान ना ये कोई ना कोई पास में बिल वाटर ना कर पा उनको बिल वाटर ना पहुंचा बच्चे बिल डाला से आने वाले पास तो करता अरे अमरा सबरा ये दबरा का इस्तेमाल कर रहे ओके మన జీవితం వేరే వాళ్ళు మన పేరెంట్స్ గా ఉండాలి, కుటుంబంగా ఉండాలి, మన వల్ల సొసైటీ కూడా బాగుండాలి. ఓకే, సో ఆ విధంగా ప్రయత్నించాలి. మనం ఇప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఎక్కడ ఉండాలి? పై అంతస్తులో ఉండాలి. సరే చూసినా ఉంటారా? Okay, staff comes down. Because the revenue. Sorry, this reason చెప్పండి. ఎక్కడ రావాలా? డైరెక్ట్గా హాస్పిటల్ రావాలా కదా? మరి ఎక్కడ పోయారు అందరూ? మీరు పోయి క్రికెట్ ఆడుతూ ఉన్నారా? 10th క్లాస్ వాళ్ళు తీసుకుపోయి కదా. ఓకే, వీళ్ళందరికీ బ్యాడ్ స్టాప్ అందరూ చూడండి. 10th క్లాస్ వాళ్ళు చూడండి. Come here. Come here. వీళ్ళందరూ బాగుపడతానన్న వాళ్ళు థమ్స్అప్ చెప్పండి. బాగుపడతారు వీళ్ళందరూ? అందరికి చెప్పలేము, కొంతమంది. ఓకే, మీరందరూ థమ్స్అప్ కావాలా, థమ్స్ డౌన్ కావాలా? ఓకే పాస్ అయితే షూర్ 100%. ఓకే, పాస్ అయితే థమ్స్అప్ ఏం కావాలో సార్ పేరు ఏది కనుక ఇది పాస్ అయితే థమ్స్అప్ పేరు అయితే స్ప్రైట్ కదా. ఓకే, వీళ్ళందరూ పాస్, వీళ్ళందరూ లైఫ్ లో బాగుపడుతున్న థమ్స్అప్ చెప్పండి. నమ్మకం ఓకే చేస్తారా? గుడ్, కూర్చో. కానీ ఒకటి ఏంటంటే సార్ చెప్పారు కదా, పోయినసారి మీరు అందరూ పోయారు కదా, ఎందుకు పోయారు? ఆదివారం స్కూల్లో టీచర్లు కాదు వెళ్ళిపోయి తెలుగు కట్టమని ఆడటం పోయారు. వీళ్ళందరికీ స్టాఫ్ మీరు ముందు ముఖ్యంగా థమ్స్అప్ లేదా కూడా థమ్స్అప్ అంటారా, థమ్స్ డౌన్ అంటారా? ఓకే, వీడు తులసిరావు థమ్స్అప్ థమ్స్ డౌనా? చెప్పు జ్యోతి గారు. ఏం కాదు, సరే అశ్విన్ థమ్స్అప్ థమ్స్ డౌనా? స్వప్న మేడం ఏం డిసైడ్ చేయలేకపోతుంది. థమ్స్ డౌన్ అంటారా? రెండు థమ్స్అప్ ఏనా? థమ్స్అప్. అవునా?
పోయినందుకు కాదు, అందుకని ఏదో ఒకటి ఇప్పుడే నేర్చుకుని మన బతుకుకి ఒక మార్పు వేసుకోవాలి. ఆ మార్పు వేసి దాంట్లో ఇవ్వనే ఉన్నారు, ఇన్ని అడ్డంకులు వచ్చినాయి. సో మనం ఎప్పుడు కూడా ఎక్కడాలి పై స్థాయిలో ఉన్నాం కదా అని చెప్పి నేను పంచాయతీ సమితి యొక్క అయిపోతే అక్కడ 200 మంది ఒక అయిపోయింది. నేను పంచుకోవడానికి 2 సీట్ల మీద ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా పనిలో ఉన్నాడు, కానీ ఇప్పుడు అర్థమైందా? సో అందరూ కూడా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా పై స్థితిలో ఉండడానికి థ్యాంక్ యూ వెరీ మచ్.